హలో గైస్, ఈరోజు మనం ఎంఐటి యాప్ ఇన్వెంటర్లో మన ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, దాని స్టేటస్ ఏంది, ఛార్జింగ్ పెట్టుందా లేదా, దాని టెంపరేచర్ ఎంత ఉంది అనేది యాప్ డిజైన్ చేసుకొని చూసుకోవచ్చండి. దానికోసం ఫస్ట్ గూగుల్ క్రోమ్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వస్తే ఇక్కడ క్రియేట్ యాప్స్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్స్, మై ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాటరీ అని నేను టైటిల్ ఇచ్చానండి. టైటిల్ ఇచ్చిన తర్వాత ఇలా స్క్రీన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేఅవుట్ తీసుకోండి. లేఅవుట్ తీసుకొని వర్టికల్ అరేంజ్మెంట్ తీసుకోండి. తర్వాత హైట్ ఫిల్ బ్యారెంట్, విడ్త్ ఫిల్ బ్యారెంట్. తర్వాత బ్యాక్గ్రౌండ్ కావాలి, నేను ఆరెంజ్ ఇస్తున్నాను. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి లేబుల్ చేసుకోండి. ఒక 5 తీసుకుంటున్నారు. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇది సెంటర్లో పెట్టుకోండి. వర్టికల్ అలైన్మెంట్లోకి వెళ్ళి సెంటర్, అలైన్ వర్టికల్ సెంటర్. ఇప్పుడు లేబుల్ ఉంది కదా అని ఇవ్వండి. దీని సైడ్ 20. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇది రిమూవ్ చేసుకోండి. ప్రతిదానికి సేమ్ సైజ్ 20, టెక్స్ట్ రిమూవ్. ఇది ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్నవి చూపించనీకి ఇవి రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకోండి. సైజ్ 20లో పెట్టుకోండి. తర్వాత లెవెల్ 5 రిమూవ్. సెలెక్ట్ 20. ఇవన్నీ బోల్డ్లో పెట్టుకోండి. బోల్డ్. ఇప్పుడు ఇదంతా కావాలంటే మనకు ఒక ఎక్స్టెన్షన్ కావాలండి. దానికోసం న్యూ ట్యాబ్ తీసుకొని పూర్వ ఎక్స్టెన్షన్ ఫర్ బ్యాటరీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యాప్ ఇన్వెంటర్ ఎక్స్టెన్షన్ టూల్స్ ఇక్కడ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకుని ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం బ్యాటరీ మేనేజర్ ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది డౌన్లోడ్ బ్యాటరీ ఎక్స్టెన్షన్ ఏఐఎక్స్ ఫైల్. దీన్ని క్లిక్ చేస్తే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ నా దగ్గర డౌన్లోడ్ చేసింది. ఇప్పుడు దాన్ని ఇక్కడ వచ్చి ఎక్స్టెన్షన్, ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్, చూస్ ఫైల్ ఇక్కడ ఉంది. నేను సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. తర్వాత దీన్ని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్లాక్ సెక్షన్. ఇప్పుడు స్క్రీన్, దెన్ స్క్రీన్ ఇన్సర్లైట్ అంటే మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు షో అయ్యే పక్క అనేది ఇది అండి. ఇప్పుడు ఇది తీసుకోండి. లేబుల్ సెట్ టు టెక్స్ట్ అని ఉంటుంది. ఇది తీసుకోండి. తీసుకుని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఇక్కడ బ్యాటరీలోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని మనం ఎన్ని లేబుల్స్ ఇచ్చామంటే 5 కదా, 5 డూప్లికేట్స్ తీసుకుంటున్నాం. తర్వాత ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ
లేబుల్స్ చేంజ్ చేస్తున్నాం. 4, 5. తర్వాత ఇక్కడ కెపాసిటీ, తర్వాతనే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. హెల్త్ ఒకటి, తర్వాత టెంపరేచర్, వోల్టేజ్, తర్వాత స్టేటస్. ఇది బ్లాక్ సెక్షన్ అయిపోయిందండి. తర్వాత ఇది కరెక్ట్ పనిచేస్తుందో లేదా అని తెలుసుకొని ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఏఐ క్యాంపెయిన్, ప్లే స్టోర్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ఏఐ క్యాంపెయిన్ అని యాప్ ఉంటుందండి. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ తోటన్నా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే దాంట్లో స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది, అలా అన్న మనం స్కాన్ చేసుకొని యాప్ డిజైన్ చూసుకోవచ్చు కరెక్ట్ వచ్చిందా లేదా. ప్లే స్టోర్లో ఎంఐటి AI2 క్యాంపెయిన్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ ప్రెస్ చేయండి. ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, కనెక్ట్ విత్ కోడ్, స్కాన్ క్యూఆర్ కోడ్ అని. మనం ఇప్పుడు స్కానర్ తోటి స్కాన్ చేద్దాం. ఇక్కడ కోడ్ ఉంది కదా అండి, ఇలా స్కాన్ చేస్తే స్కాన్ అయిపోతుంది. ఒక 2-3 సెకండ్స్ తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా షో అవుతుంది. 73% కెపాసిటీ, హెల్త్ గుడ్, టెంపరేచర్ 36 ఉంది, వోల్టేజ్ 4024 ఉంది, డిశ్చార్జింగ్ స్టేటస్ డిశ్చార్జింగ్లో ఉంది, ఛార్జింగ్ పెట్టి లేదన్నట్టు. ఇప్పుడు నేను ఆ స్టేటస్ అనేది చేంజ్ చేస్తున్నా, టెక్నాలజీ అని పెట్టి రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేస్తే లీపోలి అని వచ్చింది. ఇలా మనం మన బ్యాటరీ, హెల్త్, వోల్టేజ్ ఇవన్నీ యాప్ డిజైన్ చేసుకొని సపరేట్గా చూసుకోవచ్చు.